హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కాస్టల్ క్రికెట్. ఐపీఎల్ అభిమానులకు శుభవార్త. సరిహద్దుల్లో ఉద్రిక్తతల కారణంగా తాత్కాలికంగా ఆగిపోయిన ఐపీఎల్ 2025 మళ్ళీ మే 17న రీస్టార్ట్ అవుతుంది. ఇక అసలైన మజా ఇప్పుడు మొదలవబోతుంది. కానీ మళ్ళీ ఆడేందుకు విదేశీ ఆటగాళ్లు వస్తారా? ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు మిస్ అవుతున్నారు? అదేవిధంగా తిరిగి ప్రారంభమయ్యే ఐపీఎల్ 2025 చివరి దశ కోసం బీసీసీఐ తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసుకుందాం. అండ్ ఎస్ఆర్హెచ్ అభిమానులకు షాకింగ్ న్యూస్. ఐపీఎల్ 2025లో ఘోరంగా విఫలమైన ఈ జట్టు ఇప్పుడు భారీ మార్పులు చేసేందుకు సిద్ధమవుతుంది. టీం నుండి ముగ్గురికి గుడ్ బై చెప్పేందుకు రెడీ అవుతుంది. ఇంతకీ ఎవరా ముగ్గురు? పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఐపీఎల్ అభిమానులకు ఊపిరి పీల్చుకునే వార్త. సరిహద్దుల ఉద్రిక్తతల కారణంగా తాత్కాలికంగా నిలిచిన ఐపీఎల్ 2025 మళ్ళీ మే 17న మొదలు కాబోతుంది. ఇదిలా ఉండగా విదేశీ ఆటగాళ్లు తిరిగి భారత్కు రావడంపై ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది. ఆస్ట్రేలియన్ కొంతమంది తప్ప ఎక్కువ మంది విదేశీ క్రికెటర్లు తిరిగి ఆడేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్, డైనమైట్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ లాంటి స్టార్లు ఐపీఎల్కు రీ ఎంట్రీ ఇస్తున్నారు. వీళ్ళిద్దరూ తమ చివరి 2 మ్యాచ్ల్లో ఆడతారు. అది మే 19న ఎల్ఎస్జీతో, మే 25న కేకేఆర్తో ఆడబోతున్నారు. క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ మాట్లాడుతూ, మా ఆటగాళ్లతో సంప్రదిస్తున్నాం, ఎక్కువ మంది ఐపీఎల్కి తిరిగి వస్తారని ఆశిస్తున్నాం అన్నారు. 16 మంది ఆస్ట్రేలియా క్రికెటర్లు ఈ సీజన్లో ఉన్న గ్లెన్ మ్యాక్స్వెల్, హెజిల్వుడ్ లాంటి వాళ్ళు గాయాల కారణంగా ఇప్పటికే వెనక్కి వెళ్లిపోయారు. హెజిల్వుడ్ అయితే మిగతా మ్యాచ్లకు అందుబాటులో ఉండడు అని ఆర్సీబీ ప్రకటించింది. మరోవైపు గుజరాత్ టైటాన్స్కి చెందిన దక్షిణాఫ్రికా స్టార్లు కగిసో రబాడా, గెరాల్డ్ కొడ్జీ ఐపీఎల్ మొత్తం లీగ్ స్టేజ్లో అందుబాటులో ఉంటారు. టైటన్స్ ప్లేఆఫ్స్కి చేరే అవకాశం ఉన్నప్పుడు వీళ్ళ ఉనికి చాలా కీలకంగా మారనుంది. ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ కూడా తిరిగి అహ్మదాబాద్లో జాయిన్ కానున్నారు. అతను ఈ సీజన్లో టాప్ స్కోరర్లో ఒకరు కావడం విశేషం. కానీ మిచెల్ స్టార్క్ మాత్రం భయాందోళనతో ఉన్నట్టు సమాచారం. ధర్మశాల నుంచి ఢిల్లీకి బస్, ట్రైన్ మిక్స్డ్ జర్నీ చేసిన తర్వాత అతని మనసు గందరగోళంగా మారిందని తెలుస్తుంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు జేక్ ఫ్రేజర్ మెక్గర్క్ అయితే ఐపీఎల్కి తిరిగి రాని అవకాశం ఉంది. అయితే డూప్లిసిస్, ట్రిస్టన్ స్టబ్స్ లాంటి విదేశీ ఆటగాళ్లు మాత్రం ఫుల్ సీజన్ ఆడతారు. పంజాబ్ కింగ్స్ టీంలో జోస్ ఇంగ్లీష్, మార్కస్ స్టోయినిస్ రాకపై ఇంకా స్పష్టత లేదు. అయితే మిగతా విదేశీ ఆటగాళ్లు అందుబాటులో ఉంటారని తెలుస్తుంది. చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లలో డెవన్ కాన్వే తప్ప మరెవరు తప్పుకోలేదట. రచిన్ రవీంద్ర మాత్రం ఇంకా కన్ఫర్మ్ కాలేదు. మిగతా ఫ్రాంచైజీలు ముఖ్యంగా కేకేఆర్, ముంబై ఇండియన్స్ లాంటి టీమ్స్ స్ట్రాటజిక్గా స్పందిస్తున్నాయి. కొందరు ఆటగాళ్లు సింగపూర్, మాల్దీవుల్లో హాలిడే ఎంజాయ్ చేస్తూ ఐపీఎల్కి తిరిగి వస్తున్నారని తెలుస్తుంది. ఐపీఎల్లో మరోసారి సంచలనమే. మే 17న తిరిగి మొదలు కాబోతున్న 2025 సీజన్ చివరి దశ కోసం లీగ్ నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. జాతీయ బాధ్యతలు, గాయాలు, వ్యక్తిగత కారణాలతో కొంతమంది విదేశీ ఆటగాళ్లు ఈ మిగిలిన మ్యాచ్లకు దూరంగా ఉండే అవకాశం ఉంది. దీంతో ఫ్రాంచైజీలకు తాత్కాలిక ప్లేయర్లను తీసుకునేందుకు ఐపీఎల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ ఇది పూర్తిగా షరతులతో కూడుకున్న పరిష్కారంగా మారింది. ఇంతకీ ఆ రూల్ ఏంటంటే, ఎప్పటి నుంచి తీసుకునే తాత్కాలిక ఆటగాళ్లు ఐపీఎల్ 2026లో రిటర్న్ అయ్యే అర్హత కోల్పోతారు. అంటే వాళ్ళను వచ్చే సీజన్కి నేరుగా జట్టులో ఉంచే అవకాశం లేదు. మళ్ళీ 2026 వేలానికి వెళ్లాల్సిందే. ఈ నిర్ణయం వెనుకున్న అసలు ఉద్దేశం ఏంటంటే, ఫ్రాంచైజీలు తాత్కాలిక ఆటగాళ్ల పేరుతో కొత్త స్టార్ ప్లేయర్లను లాగేసుకుని రిటర్న్ నిబంధనలు లూప్ హోల్ వాడుకోకుండా చేయడమే. ఇప్పటికే జేక్ ఫ్రేజర్ మెక్గర్క్, జెమీ ఓవర్టన్ వంటి ఆటగాళ్లు తప్పుకోవడంతో ఆయా జట్లు కొత్త ఆటగాళ్లను తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఐపీఎల్ సస్పెండ్ అయ్యే ముందు తీసుకున్న రీప్లేస్మెంట్ ప్లేయర్లకు మాత్రం రిటర్న్ ఛాన్స్ ఉంది. ఫైనల్గా చెప్పాలంటే తాత్కాలిక ఆటగాళ్లకు ఛాన్స్ ఇచ్చిన ఐపీఎల్ కానీ రిటైన్ విషయంలో మాత్రం స్పష్టమైన స్టాండ్ తీసుకుంది. ఇది ఫ్రాంచైజీలకు ప్రయోజనకరమా లేక మరింత కన్ఫ్యూజన్గా? మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. ఇదిలా ఉండగా ఐపీఎల్ 2025లో ఎస్ఆర్హెచ్ తక్కువ గెలుపులతో తీవ్ర నిరాశ ఎదుర్కొంది. ముఖ్య ఆటగాళ్లు షమి, ఇషాన్, రాహుల్ చాహర్ బాగా రాణించకపోవడంతో ఫ్రాంచైజీ ఆగ్రహానికి గురయ్యారు. వీరు విడుదల చేసి యువతను ఎంచుకునే అవకాశం కనిపిస్తుంది. మెగావేలానికి ముందుగా ఎస్ఆర్హెచ్ జట్టులో భారీ మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ముగ్గురు ఆటగాళ్లు ఎస్ఆర్హెచ్ జట్టులో కీలక పాత్ర పోషిస్తారని భావించబడిన వారి పేల ప్రదర్శనతో ఫ్రాంచైజీ తీవ్రంగా నిరాశ చెందింది. వచ్చే మెగావేలానికి ముందు ఎస్ఆర్హెచ్ ఈ త్రయంను వదిలేసి జట్టును తిరిగి మలుచుకునే ప్రయత్నంలో భాగంగా యువతను, ఫామ్లో ఉన్న ఆటగాళ్లను ఆహ్వానించే అవకాశం ఉంది. ఐపీఎల్ 2025 సీజన్ సన్ రైజర్స్ హైదరాబాద్కు పూర్తిగా నిరాశతో సాగుతుంది. గత సీజన్లో వారు అద్భుతమైన ఫామ్ను కొనసాగించాలని ఆశించిన ఫ్రాంచైజీ ఈసారి తమ దూకుడు విధానాన్ని నిలబెట్టుకోలేకపోయింది. 2024 ఎడిషన్లో ఫైనల్కి చేరిన తర్వాత ఎస్ఆర్హెచ్ బలంగా ఐపీఎల్ 2025లోకి అడుగుపెట్టింది. అయితే సస్పెన్షన్కు ముందు జరిగిన 11 మ్యాచ్ల్లో కేవలం 3 గెలవడం వారి ఘోర వైఫల్యాన్ని బయటపెట్టింది. ఈ విఫలతకు ప్రధాన కారణం వారి హై ప్రొఫైల్ ఆటగాళ్లు తగిన స్థాయిలో రాణించలేకపోవడమే. ఐపీఎల్ 2025లో మెగావేలలో భారీ మొత్తానికి కొన్న ఈ స్టార్ క్రికెటర్లు తమ ఖరీదుకు తగ్గట్టు ఆటలను చూపించలేకపోయారు. అందువల్ల వచ్చే సీజన్కు ముందుగా ఎస్ఆర్హెచ్ ఈ ముగ్గురు ఆటగాళ్లను విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ లిస్టులో మొదటగా మహమ్మద్ సమీ ఉన్నాడు.
ఈ భారత అనుభవజ్ఞుని ఎస్ఆర్హెచ్ 10 కోట్ల రూపాయలు కొనుగోలు చేసింది. గతంలో గుజరాత్ టైటాన్స్ తరపున అద్భుత ఫలితాలను ఇచ్చిన షమి పవర్ ప్లే స్పెషలిస్ట్గా ఎప్పుడూ గుర్తింపు పొందాడు. కానీ ఈ సీజన్లో తన స్థాయిని నిలబెట్టుకోలేకపోయాడు. 9 ఇన్నింగ్స్లో కేవలం 6 వికెట్లు మాత్రమే సాధించడంతో పాటు అతని ఎకానమీ రేటు 11.23గా ఉండడం తీవ్ర నిరాశను కలిగించింది. అంతేకాక గాయాలు అతన్ని తరచుగా వెంటాడడం, వయసు పెరగడంతో ఎస్ఆర్హెచ్ యాజమాన్యం ఇప్పుడు ఒక యువ బౌలర్ను ఎంపిక చేసేందుకు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఇక లిస్టులో రెండో ప్లేయర్ ఇషాన్ కిషన్. అతను గన్ టీ20 బ్యాట్స్మెన్గా గుర్తింపు పొందాడు. ఎస్ఆర్హెచ్ అతన్ని 11.25 కోట్లకు ఆక్షన్లో తీసుకుంది. ప్రారంభ మ్యాచ్లో ఆర్ఆర్పై అద్భుత సెంచరీతో చెలరేగిన ఇషాన్ మిగిలిన సీజన్లో పూర్తిగా నిరాశపరిచాడు. మొత్తం 10 ఇన్నింగ్స్లో 196 పరుగులు మాత్రమే చేసి 24.50 సగటుతో 144.11 స్ట్రైక్ రేట్తో రాణించాడు. కానీ స్ట్రైక్ రేట్ మునుపటలా లేకపోవడం, మూడో స్థానంలో స్థిరంగా నిలబడలేకపోవడం ఎస్ఆర్హెచ్ టాప్ ఆర్డర్ను కుదిపేసింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని అతను విడుదల చేసి ఆ మొత్తానికి మరొక స్టార్ బ్యాట్స్మెన్ని తీసుకునే అవకాశం ఉంది. ఇక చివరగా రాహుల్ చాహర్. అతన్ని ఎస్ఆర్హెచ్ 3,20,00,000కు తీసుకుంది. అంతర్జాతీయ అనుభవం ఉన్న లెగ్ స్పిన్నర్గా అతనిపై ఆశలు పెట్టుకున్నారు. కానీ ఈ సీజన్లో అతనికి తగిన అవకాశాలు కూడా రాలేదు. కేవలం 6 బంతులు మాత్రమే బౌలింగ్ చేసిన చాహర్ను యాజమాన్యం తప్పనిసరిగా వచ్చే సీజన్లో విడుదల చేసే అవకాశం ఉంది. యువ లెగ్ స్పిన్నర్ జీసన్ అన్సారీ అద్భుతంగా రాణించడంతో పాటు జట్టులో ఇప్పటికే ఆడమ్ జంపా ఉండడంతో ఎస్ఆర్హెచ్ కొత్తగా ఒక ఆఫ్ స్పిన్నర్ లేదా ఎడమ చేతి స్పిన్నర్ వైపు మొగ్గు చూపవచ్చు. ఈ ముగ్గురు ఆటగాళ్లు ఎస్ఆర్హెచ్ జట్టులో కీలక పాత్ర పోషిస్తారని భావించబడిన వారి పేల ప్రదర్శనతో ఫ్రాంచైజీ తీవ్రంగా నిరాశ చెందింది. వచ్చే మెగావేలానికి ముందు ఎస్ఆర్హెచ్ ఈ త్రయంను వదిలేసి జట్టును తిరిగి మలుచుకునే ప్రయత్నంలో భాగంగా యువతను ఫామ్లో ఉన్న ఆటగాళ్లను ఆహ్వానించే అవకాశం ఉంది. ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్కి పెద్ద షాకే తగిలేలా ఉంది. ముఖ్యంగా సౌత్ ఆఫ్రికా స్టార్ ప్లేయర్ల విషయంలో ప్లేఆఫ్స్కి ముందు వారంతా ఇండియాను వీడే అవకాశం కనిపిస్తుంది. దీనివల్ల ఐపీఎల్ ఫ్రాంచైజీలకు పెద్ద దెబ్బ తగలబోతుందని క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. క్రిక్బజ్ తెలిపిన సమాచారం ప్రకారం ఈ నెల 26న సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డు తమ ఆటగాళ్లను భారత్ నుంచి తిరిగి రావాలని ఆదేశించినట్లు తెలుస్తుంది. దీని వెనక కారణం ఏంటంటే జూన్ 12 నుంచి లండన్లో ప్రారంభమయ్యే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ సిఎస్ఏ ఈ మ్యాచ్కు సిద్ధమవుతున్న 20 మంది సౌత్ ఆఫ్రికా ఆటగాళ్లలో 8 మందిని ఇప్పటికే ఎంపిక చేసింది. ఈ 8 మంది ఎవరో ఇప్పుడు చూద్దాం. బాస్, ముల్డర్, జాన్సన్, మార్క్రమ్, ఎంగిడి, రబాడా, రికెల్టన్ అండ్ స్టబ్స్. వీరిలో రబాడా, జాన్సన్, మార్క్రమ్, ఎంగిడి వంటి స్టార్ బౌలర్లు మరియు బ్యాటర్లు ఇప్పటికే ఐపీఎల్ 2025లో కీలక పాత్ర పోషిస్తున్నారు. కానీ వీరంతా మే 30న లండన్ చేరుకోవాలి. దీంతో మే 29 నుంచి మొదలయ్యే ఐపీఎల్ ప్లేఆఫ్స్లో వీరి లభ్యతపై ఇప్పుడు పెద్ద సందేహం నెలకొంది. ఫలితం వారి జట్లు ప్రీ ప్లేఆఫ్స్ వరకు వస్తే బాగానే ఉంది, కానీ టైటిల్ రేస్లో ఉంటే మాత్రం కీలక సమయాల్లో ఆటగాళ్లు కోల్పోవడం అంటే భారీ నష్టమే. సిఎస్ఏ నిర్ణయం ఐపీఎల్ ఫ్రాంచైజీలకు ఒక పెద్ద షాక్ అని చెప్పొచ్చు. కీలక మ్యాచ్లో టాప్ ప్లేయర్లు లేకపోతే మ్యాచ్ ఫలితాలే మారిపోవచ్చు. మరి ఐపీఎల్ ప్లేఆఫ్స్కి ముందు ఈ ప్లేయర్లు ఆడతారా లేదా అన్నది త్వరలోనే క్లారిటీ రానుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.